Welcome to Python Life YouTube channel. So Python Life YouTube channel providing Java programming in Telugu. ఓకే, జావా అనేటువంటి దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. జావా ఓకే లాంగ్వేజ్ ని కూడా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని కూడా ఇక్కడ తెలుగులో ఆఫర్ చేస్తుంది. సో ఈ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ బ్యాచ్ కి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ ఇక్కడ మీకు ఈ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటాయి. pythonlife.in జావా ప్రోగ్రామింగ్ ఇన్ telugu.html అనేటువంటి వెబ్సైట్ మీరు ఓకే చెక్ చేయండి. అక్కడ మీకు ఈ జావాకు సంబంధించినటువంటి కోర్స్ డీటెయిల్స్ కానీ, ఫీజ్ డీటెయిల్స్ కానీ, హౌ టు ఎన్రోల్ కానీ, అండ్ నెక్స్ట్ ఓకే డెమో అనేటువంటిది ఎవ్రీథింగ్ మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, గో త్రూ దిస్ వెబ్సైట్. అండ్ ఆల్సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా మీకు ఈ వెబ్సైట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ వెబ్సైట్ అనేటువంటిది చెక్ చేసుకోండి. తరువుగా చెక్ చేసుకున్న తర్వాతనే బ్యాచ్ లో జాయిన్ అవ్వండి. రైట్. సో ఇన్ దిస్ వీడియో, ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో we discussed about okay, so what is అంటే not what is here, how to install Java and how to uninstall Java. ఫస్ట్ ఆల్రెడీ నా సిస్టంలో జావా అనేటువంటిది ఇన్స్టాల్ అయి ఉన్నది, అండ్ దాన్ని ఇన్స్టాలేషన్ అన్ఇన్స్టాల్ చేసినాం అండ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత హౌ టు ఎగ్జిక్యూట్ జావా ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని కూడా మనం డిస్కస్ చేసినాం. అయితే ఆ ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసినామండి అంటే జావా ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఓకే ఒక సపరేట్ రైట్ సపరేట్ నోట్ ప్యాడ్ లో క్రియేట్ చేసుకొని అండ్ దాన్ని ఒక ఫోల్డర్ లో స్టోర్ చేసి తర్వాత నెక్స్ట్ ఏం చేసినాం రైట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కమాండ్ ప్రాంప్ట్ లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గా ఆ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేసినాం. ఇదంతా కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్, ఎందుకంటే ఇక్కడ నీకు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, ఇట్ మే బి నోట్ ప్యాడ్ ఆర్ ఇట్ మే బి ఎడిట్ ప్లేస్. సో దేంట్లోనైనా నీ జావా ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని స్టోర్ చేస్తున్నాం. దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ వన్ లొకేషన్. అండ్ నెక్స్ట్ మనం దేనికి కనెక్ట్ అవుతున్నాం అంటే ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ కు కనెక్ట్ అవుతున్నాం. కమాండ్ ప్రాంప్ట్ లో ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అంటే ఇదంతా ఒక టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ఇదంతా ఒక ట్రెడిషనల్ వే అన్నట్లు. ఇట్లా కాకుండా మనం ఏం చేస్తున్నామండి అంటే సమ్ ఓకేనా ఐడిఈస్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. ఐడిఈ ఓకే ఐడిఈ రైట్ ఐడిఈస్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. ఐడిఈ అనేటువంటిది ఏంటంటే జావా ఐడిఈస్ అంటే ఏంటి ఇక్కడ ఐడిఈ అనేటువంటిది ఐడిఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఈ ఐడిఈలో మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే ఇక్కడ ఓకేనా ఐడిఈలో అగైన్ దేన్ని యూజ్ చేస్తున్నాం ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఎక్లిప్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఎక్లిప్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇక్కడ మన జావా ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని రన్ చేస్తున్నాం. ఏంటండి ఐడిఈలో దేన్ని యూజ్ చేస్తున్నాం ఐడిఈలో ఎక్లిప్స్ అనేటువంటి ఐడిఈ. మరి ఎక్లిప్స్ అనేటువంటిది ఏంటి వన్ ఆఫ్ ది ఐడిఈ ఫర్ జావా ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. మరి దీన్ని కూడా నువ్వేం చేయొచ్చు అంటే దీన్ని కూడా ఇంతకుముందు మనం జావాను ఎట్లయితే మనం డౌన్లోడ్ చేసుకున్నామో సేమ్ వే
ఇక నువ్వు ఐడిఈ అనేటువంటి దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఏం చేయమని చెప్తున్నాం, ఓకే, ఇన్స్టాల్ చేసి ఆఫ్టర్ దట్ యూజ్ ద ఐడిఈ. మరి ఈ ఐడిఈ అనేటువంటిది ఎట్లా యూజ్ చేయాలి అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ మీకు నేను డిస్కస్ చేస్తాను. సో సేమ్ వే we can download IDE from Google. So here, right, open the Google here. Wait a moment. All right. So here, download the IDE, Eclipse download. So just type Eclipse అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీకు డిఫరెంట్ ఓకే ఎక్లిప్స్ రిలేటెడ్ లింక్స్ అనేటువంటివి అవైలబుల్ గా ఉన్నాయి. దీంట్లో యూ కెన్ చూస్ వాట్ ఎవర్ ఇట్ మే బి యువర్ ప్రిఫరబుల్ లింక్ అనేటువంటి దాన్ని చూస్ చేసుకోండి. హియర్ ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ జావా డెవలపర్స్. ఎస్ వి ఆర్ ద జావా డెవలపర్స్ ఆర్ నాట్? ఎస్ వి ఆర్ ద జావా డెవలపర్స్. సో డౌన్లోడ్ దిస్ వన్. అండ్ ఏదైనా ఎక్లిప్స్ అనేటువంటిది ఎనీథింగ్ నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ నీవేం చేస్తున్నావు, నీకు కావాల్సినటువంటి ఓకే సేమ్ థింగ్ విండోసా అండ్ లైనెక్సా లేకపోతే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ టైప్స్. సో దీంట్లో నీకు విండోస్ కాబట్టి నీవేం చేస్తున్నావు, విండోస్ అనేటువంటి దాన్ని చూజ్ చేసుకుంటున్నావు. రైట్, హియర్ డౌన్లోడింగ్ స్టార్టెడ్. ఓకే, ఆల్రెడీ ఈ డౌన్లోడ్ ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అనేటువంటిది ఎక్లిప్స్ డౌన్లోడ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఓకేనా, ఇట్స్ లిటిల్ బిట్ ఏంటండి అంటే బిగ్ ఫైల్. సో ఇది ఆల్రెడీ నా దాంట్లో డౌన్లోడ్ ఉంది కాబట్టి జస్ట్ ఐఎమ్ పాసింగ్ దిస్ వన్. సో నాట్ రిక్వైర్డ్ హియర్, జస్ట్ యూజ్ లైక్ దిస్ హౌ టు డౌన్లోడ్. అండ్ జస్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ వన్, ఓకేనా, జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ డౌన్లోడ్ అనేటువంటిది ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అనేటువంటిది అవుతూ ఉంటది. ఓకే, హియర్ మై ఫైల్ ఈజ్ దేర్. ఓకేనా, సేమ్ వే in this softwares I have a Eclipse is there, Java and software. సో డౌన్లోడ్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత ఓకే జావా ఏంటండి ఐడిఈ అనేటువంటి ఐకాన్ ఇది. దీన్ని జస్ట్ డబుల్ క్లిక్ చేసి లాంచ్ అండ్ నెక్స్ట్ అనేటువంటి దాన్ని క్లిక్ చేయండి. మీకు ఇన్స్టాలేషన్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఎక్లిప్స్ ఇన్స్టాలేషన్ కంప్లీటెడ్ అండ్ నెక్స్ట్. సో ఇక్కడ డెస్క్టాప్ మీద మీకు ఐకాన్ అనేటువంటిది ఓకే డిస్ప్లే అవుతుంది. అండ్ ఈ ఐకాన్ మీరేం చేస్తారండి అంటే జస్ట్ డబుల్ క్లిక్ దిస్ ఐకాన్. రైట్, జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ ఇట్ విల్ లోడ్ జావా ఫైల్స్. కొద్ది జస్ట్ ఒక 30 ఆర్ 1 minute 30 seconds to 1 minute టైం అనేటువంటిది తీసుకుంటుంది. ఎందుకండి అంటే ఇక్కడ ఇంకా మొత్తం నువ్వు టోటల్ గా జావా రిలేటెడ్ ఫైల్స్ ఎవ్రీథింగ్ నీకు దీంట్లో స్టోర్ అయి ఉంటాయి, లోడ్ అయి ఉంటాయి. వాటన్నిటిని లోడ్ చేసుకోవడం కోసం కొద్దిగా టైం తీసుకుంటుంది. డోంట్ వరీ అబౌట్ దట్ వన్. సో ఎస్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్, ఇక్కడ చూడండి ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ జావా డెవలపర్స్ ఆర్ లేదంటే ఎక్లిప్స్ ఐడి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని చెప్పినాం కదా, ఎంటర్ప్రైజ్ జావా అండ్ వెబ్ డెవలపర్స్, లేకపోతే ఐడిఈ ఫర్ సి ఆర్ C++ డెవలపర్స్. ఇట్లా ఐడిఈ అని అంటే ఈ ఎక్లిప్స్ అనేటువంటి దాన్ని మనం ఇన్ని డిఫరెంట్ వేస్ కోసం మనం యూజ్ చేస్తున్నాం. సో దీంట్లో మనం ఏంటండి అంటే ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ జావా డెవలపర్స్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. Just click on next and here just go to next and here installation folder, just click on next and next finish. చూడండి ఇక్కడ just click on finish button. Finish. Right, the Java related files are loading and the huge library is there, huge packages are there. So మనం ఎందుకు జావానే చూజ్ చేసుకుంటున్నాం ఫర్ డెవలప్మెంట్ లో? అండ్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, జావానే
ఎందుకు యూజ్ చేసుకుంటాం అనేటువంటి దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం టోటల్‌గా క్లారిఫై అనేటువంటిది చేస్తాను. ఇంట్రడక్షన్ ఆఫ్ జావా అనేటువంటి వీడియోలో మీకు ఎవ్రీథింగ్ ఓకేనా అవైలబుల్‌గా ఉంటుంది. ఇక్కడ జస్ట్ హౌ టు యూజ్ ఆహ్, ఎక్లిప్స్ అనేటువంటి దాని గురించి నేను డిస్కస్ చేస్తా. అంటే ఇక్కడ మన ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని వితౌట్ ఎక్లిప్స్ ప్రోగ్రామ్ మరి చేయలేమా అంటే వి కెన్ డూ దట్. ఓకేనా? వి కెన్ ఎగ్జిక్యూట్ వితౌట్ ఎక్లిప్స్ ఆల్సో వి కెన్ ఎగ్జిక్యూట్ ద జావా ప్రోగ్రామ్. బట్ ఎందుకు మరి ఎక్లిప్స్‌ని యూజ్ చేస్తున్నాం? మళ్ళీ అడిషనల్ సాఫ్ట్‌వేర్‌ని ఎందుకు ఇన్‌స్టాల్ చేసుకుంటున్నాం? అంటే ఇక్కడ వర్క్ అనేటువంటిది స్పీడ్ అప్ అవ్వడం కోసం అండ్ ఓకే. మీకు ఈజీగా ఎగ్జిక్యూట్ చేయడం కోసం నువ్వు ఇక్కడ ఎక్లిప్స్ అనేటువంటి ఐడీని యూజ్ చేస్తున్నాం. బి రిమెంబర్ దట్ థింగ్. రైట్. ఓకే. అవర్ ఎక్లిప్స్ ఈస్ రెడీ టు యూజ్. జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. యెస్. I finished. Finished to installation. Right. And next, just click on launch. Launch the Eclipse. Yes. Launch it. Okay. This is also very latest edition. I have all latest editions. It may be Java. It may be Eclipse. Okay. Everything is latest. ఎందుకంటే మనం అప్డేటెడ్ వెర్షన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయడం వెరీ ఇంపార్టెంట్ టు లెర్నింగ్ ద సాఫ్ట్‌వేర్. Okay, now whatever it may be, whatever the software it may be, whatever the programming language. Okay, here already I have a sample program. Just before classes, I used those. Okay, so ఇక్కడ right. Okay, fine. See here. ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఇక్కడ సమ్ కోడ్స్ అనేటువంటివి బై డిఫాల్ట్ డిస్ప్లే అయినాయి. మీరు వెరీ ఫ్రెష్‌గా ఇన్‌స్టాల్ చేసినప్పుడు లైక్ దిస్ విండో అనేటువంటిది ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కూడా నేను ప్రీవియస్‌లో క్రియేట్ చేసిన దాన్ని రిమూవ్ చేస్తున్నా. ఐయామ్ డిలీటింగ్ ద ఆల్ ద థింగ్స్ హియర్ రైట్. రైట్. సో సీ హియర్ అండ్ ఆఫ్టర్ ఓపెనింగ్ యువర్ ఐడీఈ ఇక్కడ ఫైల్ గో టు ఫైల్ అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాం న్యూ సెలెక్ట్ న్యూ ఇక్కడ ఏం చేస్తున్నామండి అంటే సెలెక్ట్ ద జావా ప్రాజెక్ట్ రైట్. సో ప్రాజెక్ట్ నేమ్ చూడండి ఇక్కడ మనం అంటూ ఒక ప్రాజెక్ట్ అనేటువంటిది క్రియేట్ చేసుకుంటున్నాం జావా ప్రాజెక్ట్. జస్ట్ నేను ఏదో ఒకటి వర్క్ అనేటువంటిది నేమ్ గా తీసుకుంటున్నా వర్క్. ఓకేనా ఏముంది చూడండి ఇక్కడ ద నేమ్ న్యూ ప్రాజెక్ట్ మస్ట్ బి ఏమంటుంది ద నేమ్ న్యూ ప్రాజెక్ట్ మస్ట్ బి వర్క్. ఓకే అంటే లైక్ దిస్ స్మాల్ లెటర్స్ ఇక్కడ క్యాపిటల్ లెటర్ యూజ్ చేసినా కదా నాట్ యాక్సెప్టింగ్ దట్ వన్ రైట్. ఇట్స్ ఓకే. చూడండి మనం ఏం చేస్తున్నాము మనకు ఒక అలవాటు అనేటువంటిది ఉంటది ఏంటండి అంటే టైప్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ తీసుకోవడం లైక్ దిస్. ఇప్పుడు నేను ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేటువంటిది తీసుకున్నప్పుడు ఏమడుగుతుంది అంటే ఇక్కడ ఈ సింబల్ ఇండికేట్స్ వాట్ అండి ది సింబల్ ఇండికేట్స్ ఎర్రర్ అని చెప్పేసి అంటే ద నేమ్ న్యూ ప్రాజెక్ట్ మస్ట్ బి వర్క్ ఇక్కడ మనకు చూపిస్తుంది కూడా అంటే నువ్వు క్యాపిటల్ లెటర్ రాసినావు ఓకేనా క్యాపిటల్ లెటర్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ హియర్ అనేటువంటిది. ఎందుకంటే ఇక్కడ కేస్ సెన్సిటివ్ అండి జావా అనేటువంటిది. కేస్ సెన్సిటివ్ మీన్స్ ఓకే అప్పర్ కేస్ లెటర్స్ ఆర్ అంటే ఎక్కడ అప్పర్ కేస్ యూజ్ చేయాలో అక్కడే యూజ్ చేయాలి. ఎక్కడ లోయర్ యూజ్ చేయాలో లోయర్ నే యూజ్ చేయాలి. అప్పర్ కేస్ లెటర్స్ ఆర్ డిఫరెంట్, లోయర్ కేస్ లెటర్స్ ఆర్ డిఫరెంట్ హియర్. ఓకే రైట్. అండ్ ప్రాజెక్ట్ నేమ్ అనేటువంటిది వర్క్ అని తీసుకున్నా. నెక్స్ట్ ఫినిష్ దిస్ వన్. సి ఇక్కడ వర్క్ ఈజ్ క్రియేటెడ్ ఆర్ నాట్ జావా వర్క్ ప్రాజెక్ట్ నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఓకే ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఒక క్లాస్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం రైట్. ఇక్కడ సోర్స్ డబుల్ క్లిక్ ఆన్ వర్క్ అండ్ సోర్స్ అనేటువంటిది క్రియేట్ అయింది. ఈ సోర్స్ లో ఇప్పుడు నువ్వు ఓకే ఏం క్రియేట్ చేస్తున్నామండి అంటే ఒక క్లాస్ అనేటువంటి దాన్ని క్రియేట్ క్రియేట్ ఏ క్లాస్ రైట్. See here class.
చూడండి క్లాస్. ఎప్పుడైతే నువ్వు క్లాస్ అనేటువంటిది క్లిక్ చేస్తావో ఎందుకు అండి అంటే ఓకే. క్లాస్ క్రియేట్ చేసినప్పుడు నువ్వు క్లాస్ నేమ్ అనేటువంటిది కూడా ఆటోమేటిక్‌గా ఇక్కడ జనరేట్ అవుతుంది. వర్క్‌లో నువ్వేం చేస్తున్నావు? క్లాస్ నేమ్ జావా క్లాస్. మరి క్లాస్ నేమ్ ఏంటి? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అనేటువంటిది రాస్తున్నా. టెస్ట్. క్లాస్ నేమ్ ఈస్ టెస్ట్ అండ్ ఓకే. ఫినిష్. సీ okay, my package is work. My class name is public class test. ఇప్పుడు ఇక్కడ చూడండి notepad see the notepad here. Yes, notepad and notepad మీద ఇదంతా మనం టైప్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉన్నటువంటిది క్లాస్ సింపుల్ అనేటువంటిది న్యూ టైప్ చేసినాం. అండ్ నెక్స్ట్ ఓకేనా క్లాస్ నేమ్. బట్ ఇక్కడ చూడు జస్ట్ నువ్వు ఐడిలో చూడండి. ఐడిలో నువ్వు జస్ట్ క్లాస్ నేమ్ అనేటువంటిది టెస్ట్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్ గా టెస్ట్ అనేటువంటి నేమ్ తోటి ఒక క్లాస్ అనేటువంటిది క్రియేట్ అయిపోయింది క్లాస్ నేమ్ తోటి. ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు ఇన్సైడ్ ఆఫ్ దిస్ క్లాస్ నువ్వేం చేస్తున్నావు? ఒక మెథడ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నావు. మరి మెథడ్ ఏం క్రియేట్ చేస్తున్నావు? ఇదే మెథడ్ తీసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి? పబ్లిక్ స్టాటిక్ వైట్ మెయిన్. ఎస్, మెయిన్ మెథడ్ నే యూజ్ చేస్తున్నా పబ్లిక్ స్టాటిక్. ఓకేనా? పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అండ్ వైడ్ మెయిన్ ఆఫ్ ఏమని చెప్తున్నాం ఇక్కడ స్ట్రింగ్ ఆర్గ్స్ రైట్. దిస్ ఇస్ అ మెయిన్ మెథడ్. మరి పబ్లిక్ ఏంటి, స్టాటిక్ ఏంటి, వైడ్ ఏంటి, మెయిన్ ఏంటి, ఇవన్నీ కీవర్డ్స్. మరి కీవర్డ్స్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేటువంటిది కూడా 1 by 1 మనం డిస్కస్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎస్ ఎనీథింగ్ ప్రాబ్లం? రైట్, వెయిట్. సో చూద్దాం. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అండ్ ఇన్ దిస్ మెయిన్ system.out.println అనేటువంటి స్టేట్మెంట్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, హియర్ ఇన్ దిస్ మెయిన్ అగైన్ ఐ ఓపెన్డ్ మెయిన్ అండ్ ఈ మెయిన్ లో ఇప్పుడు ఏం చేస్తున్నామండి అంటే రైట్ system డాట్ అవుట్ డాట్ అక్కడ ఆటోమేటిక్ వస్తుంది చూడండి. అవుట్ డాట్ ప్రింట్ లైన్ అని చెప్పేసి ఎల్ఎన్ మీన్స్ ప్రింట్ లైన్ ఆఫ్ ఏమేం ప్రింట్ చేస్తున్నావు హియర్ అంటే ఏదైతే నీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నావో ఆ ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్ గా ఏం చేస్తున్నావు డబుల్ కొటేషన్ లో రాస్తున్నావు. వెల్కమ్ టు జావా అనేటువంటి స్టేట్మెంట్ రాస్తున్నావు. వెల్కమ్ టు జావా ప్రోగ్రామ్ ఆర్ లేదంటే వెల్కమ్ టు జావా సింపుల్. ఓకే, నువ్వు ఏదైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి ఈ స్టేట్మెంట్ అనేటువంటిది కంప్లీట్ కాలేదు కాబట్టి ఇక్కడ నీకు ఎర్రర్ సింబల్ అనేటువంటిది చూపిస్తుంది. నీకు ఇమీడియట్ గా తెలిసిపోతుంది ఇక్కడ నువ్వు ఏం ఎర్రర్ మిస్టేక్ చేస్తున్నావు. ఇన్ కేస్ ఆఫ్ అక్కడ ఆ ఎర్రర్ మీద నువ్వు కర్సర్ అనేటువంటిది ప్లేస్ చేస్తే ఓకే అది వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్ అనేటువంటిది కూడా చెప్తుంది. ఎందుకు అంటే ఇక్కడ జావా స్టేట్మెంట్ టెర్మినేట్ విత్ సెమీకోలన్. రైట్, చూడండి అక్కడ నుంచి ఇంటూ మార్క్ అనేటువంటిది వెళ్ళిపోయింది. డిసపియర్డ్. సో ఇప్పుడు దీన్ని జస్ట్ ఏం చేసినామండి ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని టైప్ చేసినాం. జస్ట్ గో టు హియర్ ఇక్కడ ఫైల్కి వెళ్ళండి. జస్ట్ సేవ్ దిస్ వన్. ఎస్, సేవ్ ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏం చేసినావు ఒక క్లాస్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకున్నాం. క్లాస్ నేమ్ ఈజ్ టెస్ట్ అండ్ టెస్ట్ లో మెయిన్ మెథడ్ అనేటువంటి తీసుకున్నాం. సేమ్ మనము నోట్ ప్యాడ్ లో ఏదైతే ప్రోగ్రామ్ రాసినామో అదే ప్రోగ్రామ్ ఇక్కడ రాసినాం. అండ్ నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఓకే రన్ ద ప్రోగ్రామ్. ఇక్కడ చూడండి జస్ట్ రన్ సింబల్, ఇక్కడ సింబల్స్ అనేటువంటి ఉన్నాయి. ఇవన్నీ ఏంటండి అంటే ఓకేనా నీకు వర్క్ చేసుకోవడానికి ఓకేనా డిఫాల్ట్ మోడ్స్ ఓకేనా టూల్స్. ఇవన్నీ టూల్స్. ఈ టూల్స్ ని యూజ్ చేసి నువ్వేం చేస్తున్నావు
ఇక్కడ నీకు కావాల్సినటువంటివి వితౌట్ టైపింగ్ ఎనీథింగ్ జస్ట్ క్లిక్ చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ రన్ ద ప్రోగ్రామ్. రన్ ఏదిని రన్ చేస్తున్నావు, ఇగో ఇక్కడ నేమ్ కూడా వస్తుంది, రన్ టెస్ట్ డాట్ జావా. నువ్వు అసలు జావా అనేటువంటి పేరుతోటే నువ్వు సేవ్ చేయలేదు ప్రోగ్రామ్ అనేటువంటిది, కానీ ఆటోమేటిక్ ఏమైపోయింది, నువ్వు ఎప్పుడైతే క్లాస్ నేమ్ అనేటువంటిది రాసినావో టెస్ట్ అని చెప్పేసి, అప్పుడు ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ నేమ్ ఏం తీసుకుంటుంది, టెస్ట్ అనేటువంటి నేమ్ తోటి ప్రోగ్రామ్ క్రియేట్ అవుతుంది. టెస్ట్ డాట్ జావా, జావా ఎక్స్టెన్షన్. ఎవ్రీ ప్రోగ్రామ్ మస్ట్ సేవ్ విత్ డాట్ జావా ఎక్స్టెన్షన్. సో మరి ఈ జావా అనేటువంటి నేమ్ ను డాట్ ఎక్స్టెన్షన్ ఏదైతే నీ ఫైల్ తీసుకుంటున్నావో, అంటే ఆ ఫైల్ నేమ్ అనేటువంటిది క్లాస్ నేమ్ గా ఉండాలి, లేదంటే క్లాస్ నేమే నీ ఫైల్ నేమ్ గా ఉండాలి. ఇక్కడ చూడండి టెస్ట్ డాట్ జావా, ఇది ఫైల్ నేమ్. ఇప్పుడు ఇక్కడ కూడా నువ్వు నీ నోట్ ప్యాడ్ లో కూడా ఏం రాస్తున్నావు చూడండి, శాంపుల్, క్లాస్ నేమ్ ఈజ్ శాంపుల్ అని రాసినాం. ఇక్కడ చూడండి శాంపుల్ అనేటువంటి ఫైల్ ను ఎట్లా సేవ్ చేసిన నేను. ఓకే, సో లైక్ దిస్ ఎట్లా చేసినామండి అంటే హియర్ శాంపిల్ అనేటువంటి నేమ్ తోటి సేవ్ చేసినాం, శాంపిల్ డాట్ జావా అనేటువంటి నేమ్ తోటి సేవ్ చేసినాం. బట్ ఇది ఇదంతా మాన్యువల్ క్రియేషన్. ఇక్కడ చూడండి ఈ ఐడిఈ అనేటువంటి దాంట్లో ఆటోమేటిక్ గా మనకి ఏమైతుంది, ఆటోమేటిక్ గా అండ్ నువ్వు జస్ట్ క్లాస్ అనేటువంటిది క్రియేట్ చేస్తే క్లాస్ నేమ్ తోటే ఓకేనా ఫైల్ నేమ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ మెథడ్ ఇంకా ఎక్కడైనా కూడా కామన్. ఓకే, అండ్ ఇదంతా క్రియేట్ చేసిన తర్వాత నువ్వేం చేస్తున్నావు, జస్ట్ సేవ్ ద ప్రోగ్రామ్. ఆల్రెడీ సేవ్ చేసినాం, ఎస్ ఫైన్. అండ్ నెక్స్ట్ రన్ దిస్ వన్, జస్ట్ రన్, క్లిక్ ఆన్ హియర్. చూడండి వెల్కమ్ టు జావా, వెల్కమ్ టు జావా ఈస్ దేర్ ఆర్ నాట్. అవుట్పుట్ ఇక్కడ ఏం రాసినావు డబుల్ కొటేషన్ లో, వెల్కమ్ టు జావా. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏదైనా కమాండ్ అనేటువంటిది యూజ్ చేసినావా, ఇంటిగ్రేటెడ్ ఐడిఈ, ఐడిఈ స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అంటే మొత్తం టోటల్ గా ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఇక్కడనే సెటప్ అయి ఉంది, అందుకే దీన్ని మనం ఐడిఈగా తీసుకుంటున్నాం. దానికోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నాం, ఎక్లిప్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. మరి ఎక్లిప్స్ ని ఐడిఈగా యూజ్ చేయొచ్చా, ఇంకేమన్నా ఉన్నాయంటే ఉన్నాయి, వాటితో మనకు అవసరం లేదు. నోట్ జేఎస్ అని చెప్పేసి ఓకే. సో హైబర్నెట్స్, సో లైక్ డిఫరెంట్ ఐడిఈస్. అండ్ చాలా వరకు ఏం చేస్తుంటారండి అంటే నోట్ ప్యాడ్ ఆర్ లేదంటే ఏది ఎడిట్ ప్లస్ అనేటువంటిది యూజ్ చేస్తారు. మరి ఎడిట్ ప్లస్ లో యూజ్ చేస్తే నువ్వు ఏం చేయాలి, ఇక్కడ ఎడిట్ ప్లస్ కానీ నోట్ ప్యాడ్ కానీ. సో మరి దీన్ని ఎక్కడ సేవ్ చేసినావు చూడండి, ఇక్కడ ఇంతకుముందు ప్రోగ్రామ్ లో మనం ఏం చేసినాం, పిఆర్ఓజీలో సేవ్ చేసినాం. ఇక్కడ చూడండి శాంపిల్ అనేటువంటిది ప్రోగ్రామ్, దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు క్లాస్ ఫైల్ అనేటువంటిది క్రియేట్ అయింది. అండ్ నెక్స్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళావు. కమాండ్ ప్రాంప్ట్ లో నీ ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఎక్కడైతే సేవ్ చేసినావో ఆ సేవ్ చేసినటువంటి లొకేషన్కి వెళ్ళాం. అండ్ సేవ్ చేసినటువంటి లొకేషన్ లో ఓకేనా ఇక్కడ జావాసి అనేటువంటిది ఈ కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. అంటే నీకు కంపల్సరీ ఈ కమాండ్ గురించి తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ అండ్ ఆఫ్టర్ దట్ ఇది జస్ట్ కంపైలేషన్ పర్పస్ మాత్రమే, కంపైల్ ద ప్రోగ్రామ్ అండ్ నెక్స్ట్ రన్ ద ప్రోగ్రామ్, దెన్ ఓన్లీ అవుట్పుట్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. బట్ హియర్ సి ఇన్ యువర్ ఎక్లిప్స్, ఇప్పుడు ఇక్కడ చూడు జస్ట్ నీవు ఒక వర్క్ అనేటువంటిది ప్రాజెక్ట్ క్రియేట్ చేసినావు. అండర్ దట్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది, క్లాస్ అనేటువంటిది క్రియేట్ చేసుకుంటూ పోతున్నాం. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేటువంటిది క్రియేట్ అయితే నీకు ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ మీద క్లిక్ చేసి దాన్ని రన్ చేసుకుంటే సరిపోతుంది. అంతే ఇండివిజువల్ గా నీ ప్రోగ్రామ్ అనేటువంటిది ఓకే ప్రతిసారి కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తూ ఓకే నీ ఎంటైర్ నీ ప్రాజెక్ట్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏం చేసినా కూడా నువ్వు క్రియేట్ చేసేటువంటి నెక్స్ట్ ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నావు, ఆ క్లాస్ అనేటువంటిది ఎక్కడ స్టోర్ అవుతుంది, వర్క్ అనేటువంటి ప్రాజెక్ట్ స్టోర్ అవుతుంది. అండ్ ఓకేనా నెక్స్ట్ ఆ వర్క్ అనేటువంటి దాంట్లో ఓకేనా నువ్వు ఏంటి ఇక్కడ టెస్ట్ డాట్ జావా, ఇక్కడ ఆల్రెడీ ఇంకొక క్లాస్ అనేటువంటిది క్రియేట్ అయింది, ఏముంది ఎఫ్సి కోడ్ అనేటువంటిది ఉంది. మరి ఎఫ్సి కోడ్ అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో
See here, FC code. Yes, FC code is opened here. ఇక్కడ ఏముంది చూడండి, FC code అనేటువంటిది one of the five. That file is stored here. ఓకేనా, FC code.java అది కూడా వర్కింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంతకుముందు నీకు ఏమొచ్చింది, వెల్కమ్ టు జావా అనేటువంటిది ఇంతకుముందు ప్రీవియస్ అవుట్పుట్ ఇది. ఇప్పుడు చూడండి, దీన్ని రన్ చేస్తున్నా నేను. ఇప్పుడు FC కోడ్ ను రన్ చేస్తున్నా. రైట్, అబ్జర్వ్ హియర్, హెలో ఈస్ దేర్ ఆర్ నాట్. ఇక్కడ అవుట్పుట్ లో హెలో. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ డెమో అనేటువంటిది కూడా ఉంది నా దగ్గర. డెమో.జావా నేను ఓపెన్ చేసిన. అండ్ దీంట్లో ఏముంది, ఏ సింపుల్ జావా ప్రోగ్రామ్ ఉంది. నేను డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేటువంటి క్రియేట్ చేసిన ఇక్కడ. దీంట్లో వర్క్ అనేటువంటి ఫోల్డర్, వర్క్ అనేటువంటి ప్రాజెక్ట్ లో ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నా. మరి రన్ చేస్తున్నానంటే ఏమైతుంది చూడండి, ఏ సింపుల్ జావా ప్రోగ్రామ్ ఈజ్ డిస్ప్లేడ్. కానీ అది నువ్వు నోట్ ప్యాడ్ లో చేస్తే ఏమైతుంది, నోట్ ప్యాడ్ కానీ ఎడిట్ ప్లస్ లో ప్రతి ప్రోగ్రామ్ ను ఇండివిజువల్ గా రన్ చేయాలి. అంటే దట్ మీన్స్ ఓకే, జావా సి ప్రోగ్రామ్ నేమ్ .జావా అండ్ జావా ప్రోగ్రామ్ నేమ్ ప్రతి ప్రోగ్రామ్ కు. బట్ ఇక్కడ నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. వెరీ ఈజీ టు ఓకేనా క్రియేట్ ద సోర్స్ కోడ్ హియర్. ఓకే, సో ఇప్పుడు నాకు ఇది డెమో అనేటువంటిది నాట్ రిక్వైర్డ్. జస్ట్ రైట్ క్లిక్ ఆన్ హియర్ అండ్ delete. Press yes. Okay, delete file demo.java. Yes, okay. Yes, deleted. చూడండి, ఇక్కడ వర్క్ లోకి వెళ్ళిపోయింది. అండ్ FC కోడ్ కూడా నాకు అవసరం లేదు. అండ్ జస్ట్ చూడండి, removed from work. So this is a way of using IDE. అంటే మనకు విచ్ వన్ ఈజ్ బెస్ట్ అంటే ఏం చెప్తున్నాం, ఓకే, IDE అనేటువంటిది బెస్ట్ టు క్రియేట్ అవర్ జావా ప్రోగ్రామ్స్. కానీ నేనేం చేస్తానండి అంటే, మనకు కొద్ది ప్రాక్టీస్ అనేటువంటిది రిక్వైర్డ్. నోట్ ప్యాడ్ నుంచి అండ్ ఎడిట్ ప్లస్ నుంచి ప్రాక్టీస్ అనేటువంటిది రిక్వైర్డ్. కాబట్టి ఫస్ట్ ఇనిషియల్ గా ప్రాక్టీస్ అనేటువంటిది అక్కడి నుంచి చేద్దాం. తర్వాత మీరు ఓకే, ఇన్ కేస్ ఇంటర్వ్యూస్ కు అటెండ్ అయ్యే టైంలో అడుగుతూ ఉంటారు, నువ్వు జావా ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఎక్కడ రన్ చేస్తున్నావు, ఎక్కడ రాస్తున్నావు అంటే ఐడి ఎక్లిప్స్ అనేటువంటి ఐడిలో ప్రోగ్రామ్స్ అనేటువంటివి రాస్తున్నా అని చెప్పుకోవాలి. రైట్, సో దిస్ ఈస్ అ వే ఆఫ్ యూజింగ్ IDE ఇన్ జావా. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ we'll discuss in our next video what exactly Java and next what are the అంటే జావా హిస్టరీ అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. అండ్ ఓకే, పైథాన్ లైఫ్ ఆఫరింగ్ వాట్ అండి, హియర్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఆఫర్ ద జావా ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు. ఓకేనా, సో వీఆర్ స్టార్టింగ్ న్యూ బ్యాచ్ ఇన్ నెక్స్ట్ మంత్. సో దానికి సంబంధించినటువంటి టోటల్ వెబ్సైట్ అనేటువంటిది ఇక్కడ డిస్ప్లే చేసినాం. సో ఈ వెబ్సైట్ అనేటువంటిది గో త్రూ థరోలీ అండ్ జాయిన్ ఇన్ ద కోర్స్. ఎందుకంటే మేము ఏం ఆఫర్ చేస్తున్నాం, ఎంత కంటెంట్ ఉంది, ఓకేనా, అండ్ స్టూడెంట్స్ తోటి మాక్సిమం అనేటువంటిది ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఏదో ఆన్లైన్ క్లాస్ కదా అని చెప్పేసి ఓకే, కంటిన్యూ క్లాస్ అనేటువంటిది చెప్పకుండా అండ్ ఎక్కడైతే డౌట్స్ రైజ్ చేయాలో, ఏ పాయింట్కి ఏ డౌట్ రావాలి, ఆ డౌట్కు క్లారిఫికేషన్ ఏంటి, అండ్ స్టూడెంట్స్ అర్థమవుతుందా లేదా, ఒకవేళ అర్థం కాకపోతే ఇంకా ఏ లెవెల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే జావా అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఓకేనా ఐటీలో ఇంకా జావాకున్న క్రేజీ ఇంకొక లాంగ్వేజ్కి లేదు అని కూడా చెప్పుకోవచ్చు మనం. కాబట్టి ఓకేనా, యూజ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. విల్ కంటిన్యూ ఇన్ నెక్స్ట్ వీడియో.